మళ్ళీ కళ్ళు తెరిచేసరికి తనొక మెత్తని బెడపై పడుకున్నట్టు తెలుసుకుంది కరుణ. తనిప్పుడు ఎక్కడుంది? తన చుట్టూ ఉన్న ఆ మూకంతా ఏమయ్యారు? అనుకుంటూ లేచి కూర్చుని ఓసారి చుట్టూ చూసింది. అది విశాలమైన గది. తలుపులకు, కిటికీలకు పల్చని సిల్కు తెరలు, మంచానికి ఎదురుగా గోడకు డ్రెస్సింగ్ టేబుల్ అమర్చబడింది. దాని ముందు ఒక స్టూలు, డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆధునిక అలంకరణ సామాగ్రులన్నీ ఉన్నాయి. ఒక మూలగా పెద్ద బీరువా, కిటికీ దగ్గర పెద్ద టేబుల్, 2 కుర్చీలు ఉన్నాయి. టేబుల్ మీద టేబుల్ లైట్, ఆ టేబుల్ పక్కనే పుస్తకాల ర్యాక్. ఇది ఎవరిల్లు? తనిక్కడికి ఎలా వచ్చింది? అన్న ఆలోచనలో పడింది కరుణ. ఇది వరకెప్పుడు ఇక్కడికొచ్చినట్టు గుర్తులేదు తనకి. అసలిప్పుడు టైం ఎంతయిందో? అలవాటుగా ఎడమ చేయి పైకెత్తి చూసుకుంది కరుణ. అక్కడ వాచీ లేదు. అంతేకాదు, తను కట్టుకున్న చీర కూడా తన ఒంటి మీద లేదు. కరుణ ఒకసారిగా నిర్ఘాంతపోయింది. అరే, ఈ లేత గులాబీ రంగు నైట్ గౌను తన ఒంటి మీదకి ఎలా వచ్చింది? ఇలాంటి డ్రెస్సులేవి తన దగ్గర లేవసలు. అయితే ఇది ఎవరిది? ఆమె ఇంకా ఆలోచనల్లో ఉండగానే గది తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపలికొచ్చింది తన తల్లి కాదు, మిసెస్ రావు. ఆవిడ చేతిలో పొగలుగక్కుతున్న కాఫీ కప్పుంది. గుడ్ మార్నింగ్ కరుణ. నువ్వు లేచే ఉంటావని కాఫీ పట్టుకొచ్చాను అని నవ్వుతూ కరుణ దగ్గరకొచ్చింది ఆవిడ. రాత్రి బాగా నిద్ర పట్టిందా? అసలే పెద్దవైన తన కళ్ళను మరింత విశాలం చేసుకుని ఆవిడకేసి ఆశ్చర్యంగా చూసింది కరుణ. ఆంటీ, నేనిప్పుడు ఎక్కడున్నాను అని అడిగింది అనుమానం తీరక. మా ఇంట్లోనే. నిన్న అక్కడ నువ్వు చాలా అప్సెట్ అయ్యావు. అందుకని రాత్రి ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఇందా తీసుకో, కాఫీ తాగు. కరుణకు ఎంతగా ఆలోచించినా తాను ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. రంగురంగుల దీపాలతో వెలిగిపోతున్న హాలు, హోరెత్తిస్తున్న పాశ్చాత్య సంగీతం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న మనుషులు, పూలదండలతో అటు ఇటూ తిరుగుతున్న తన తల్లి చక్రవర్తి, అంతవరకే జ్ఞాపకం ఉంది తనకు. నేను పళ్ళు తోముకుని మొహం కడుక్కోకుండా ఏం తీసుకోనంటే, పాపం నా వల్ల మీకు చాలా శ్రమ కదూ అంది వినయంగా. అబ్బే, ఈ మాత్రానికే శ్రమ అనుకుంటే ఎలా? లే, వెళ్ళి త్వరగా మొహం కడుక్కురా, కాఫీ చల్లారిపోతుంది. ఆ పల్చని నైట్ గౌన్తో ఆవిడ ముందు లేచి నిలబడాలంటే చచ్చే సిగ్గనిపించింది కరుణకు. అలాంటివన్నీ వేసుకునే అలవాటు లేకపోవడంతో ఏంటో ఇబ్బందిగా కూడా అనిపించింది. అది కనిపెట్టిన ఆవిడ, నీ చీర, నగలు అన్నీ తీసి లోపల దాచాను కరుణ. ఈ గౌను నీకు చాలా బాగా సూట్ అయింది. లే, మరేం పర్వాలేదు. ఇక్కడ నేను తప్ప మరెవరూ లేరు. అంతగా కావాలంటే నేను కళ్ళు మూసుకుంటాను, సరేనా? అని నవ్వి నిజంగానే కళ్ళు మూసుకుని కూర్చుంది. కరుణ మెల్లగా మంచం దిగింది. సిగ్గుతో కుచించుకుపోతూ మిసెస్ రావు చూపించిన బాత్రూం వైపు నడిచింది. కాస్త పేస్ట్ తీసి వేలితోనే పళ్ళు తోముకుని మొహం కడుక్కుంది. వెనక్కి రాబోతుంటే ఆమె కళ్ళు అద్దంలో కనిపిస్తోన్న తన ప్రతిబింబం మీద పడ్డాయి. పీకుపోయిన మొహం, ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు, చెదిరిన తల. ఇది నిజంగా తనేనా అన్న అనుమానం వచ్చింది ఆమెకు. నిన్న ఎంత ఉత్సాహంతో అలంకరించుకుని ఇంట్లోంచి బయలుదేరింది తను. ఆ తర్వాత కళ్ళల్లో ఎంతో వెలుగు, మనసు నిండా కొత్త కొత్త ఆశలు, కోరికలు నింపుకొని ఎన్నెన్ని కలలు కంటూ గాల్లో తేలుతున్నట్టుగా తల్లి దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ తర్వాత జరిగిందేమిటి? తను కన్న కలలన్నీ కరిగిపోయాయి, ఆశలన్నీ కూలిపోయాయి, కోరికలన్నీ ధూళిలో కలిసిపోయాయి. ఇక ముందు తన జీవితం ఏమవుతుంది? అది కూడా ఆలోచించలేనంతగా మనసు అలసిపోయి ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తువాల్తో మొహం తుడుచుకుంటూ బయటకొచ్చింది కరుణ. మిసెస్ రావు, ఆవిడ పేరు గిరిజమ్మ. కానీ క్లబ్లో చేరిన తర్వాత అక్కడ వాళ్ళందరికీ భర్త రావు కారణంగా మిసెస్ రావుగా పరిచయం అయింది. అందరూ అదే పేరుతో పిలుస్తారు ఆవిడను. కరుణ రాగానే కాఫీ కప్ అందించి, చల్లారిపోయిందేమో చూడు, కావాలంటే మరో కప్పు కలిపి తెస్తాను అందావిడ. సరిగ్గానే ఉందిలేండి ఆంటీ అంటూ కాఫీ తాగడం మొదలుపెట్టింది కరుణ. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తోచక ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంది. కరుణ ఖాళీ కప్పు కింద పెట్టగానే గిరిజమ్మ గొంతు సవరించుకుని మెల్లగా మాటలకు ఉపక్రమించింది. కరుణ, నేనో మాట చెబుతాను, నువ్వేమీ అనుకోవు కదా? ఏమనుకోను, చెప్పండి ఆంటీ. చూడు, జీవితం అన్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి. వాటికి భయపడ్డం పిరికితనమే అవుతుంది. ఓర్పుతో, నేర్పుతో వాటిని దాటుకుంటూ ముందుకెళ్లడమే తెలివిగల వాళ్ళ పని. ఏమంటావ్? నిజమే అన్నట్టు తల ఊపింది కరుణ. ఇప్పుడు నీ సంగతే తీసుకో. జరిగిందేదో జరిగిపోయింది అని సరిపెట్టుకోవాలి గాని నీ అమ్మ మీద కక్ష సాధిస్తానంటే ఎలా చెప్పు? మహా అంటే ఇంకెన్నాళ్ళుంటావు మీ అమ్మతో? నీ చదువు పూర్తయి పెళ్ళయ్యేదాకా, అంతేగా? ఆ తర్వాత నువ్వెక్కడో ఆవిడెక్కడో. అంతవరకైనా సర్దుకుపోవడం అలవాటు చేసుకో. కరుణ కాసేపు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత, ఒకవేళ నేను పెళ్లి చేసుకోకపోతేనో అంది. ఇంపాసిబుల్ కరుణ.
నీకు వయసు ముదిరిపోయి ఉంటే ఆ మాట నేను ఒప్పుకునేదాన్ని. కానీ నువ్వింకా చిన్నపిల్లవి, అందగత్తెవు కూడా. ఒంటరిగా బతకడం అసాధ్యం. మరి వేణు నన్నలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడే అనేసి నాలుగు కరుచుకుంది. గిరిజమ్మ లేచొచ్చి కరుణ భుజం మీద చేయి వేసింది. నువ్వేం ఆధైర్యపడకు కరుణ. అతని నిజమైన ప్రేమ అయితే ఎప్పటికీ నిన్ను వదులుకోడు. నిన్న అతని ప్రవర్తన నాకు చాలా నచ్చింది. ఒక పర్ఫెక్ట్ జెంటిల్‌మ్యాన్‌లా ప్రవర్తించాడతను. వేణును మెచ్చుకుందావిడ. కరుణ ఏదో చెప్పాలని నోరు తెరిచేంతలో బయట కాలింగ్ బెల్ మోగింది. అది వింటూనే గిరిజమ్మ మెల్లగా అంది. శకుంతల చక్రవర్తి గారు వచ్చారనుకుంటాను. వాళ్ళిద్దరూ హనీమూన్‌కి కాశ్మీర్ వెళుతున్నారు. వాళ్ళు తిరిగొచ్చేదాకా ఇక్కడే ఉంటానని మీ అమ్మతో చెప్పాం. ఆవిడ గబగబా బయటికి వెళ్ళిపోయింది. కరుణ ఒక్క ఉదుటున మంచమెక్కి మెడదాకా మెత్తని జబ్బు కప్పుకొని కూర్చుంది. గది తలుపులు తెరిచే ఉండడంతో చక్రవర్తి నేరుగా కరుణ దగ్గరికే వచ్చేశాడు. చాక్లెట్ కలర్ ఫుల్ సూట్లో దర్జాగా నడిచొస్తోన్న ఆయన్ని చూడగానే కరుణ మొహం అయిష్టంగా మారిపోయింది. అసహ్యం పేరుకుపోయింది. కానీ అదేది పట్టించుకోనట్టు గుడ్ మార్నింగ్ బేబీ అంటూ ఆమె బుగ్గగిల్లాడు చక్రవర్తి. వెంటనే ఆ చేతిని దూరంగా తోసేసింది కరుణ. బుగ్గ మీద నిప్పు తాకినట్టు అనిపించింది ఆమెకు. ఈవేళ నువ్వెంత స్వీట్‌గా ఉన్నావో తెలుసా? కరుణ కళ్ళకే గనక ఎదుటి మనిషిని కాల్చేసే శక్తి ఉంటే చక్రవర్తి ఈ పాటికి కాలి బూడిదైపోయేవాడు. అంత తీక్షణంగా ఉన్నాయి ఆమె చూపులు. దూరంగా జరుగు. ఎవరైనా తాకితే నాకు పరమ చిరాకు. ఈ మాటను ఆమె నోటి నుంచి అనలేదు. కానీ ఆ కళ్ళే ఆ భావాన్ని వ్యక్తం చేశాయి. చక్రవర్తి నిశ్శబ్దంగా నవ్వి, ఇలా కాదు, తర్వాత నీ సంగతి కనుక్కుంటా ఆగు అన్నాడు. శకుంతల గిరిజమ్మతో మాట్లాడుతూ గుమ్మం దగ్గరే నిలబడిపోయినందువల్ల ఆమెకు లోపలి సంభాషణ వినిపించలేదు. కరుణ కావాలనే పెద్దగా కేకేసింది తల్లిని. అమ్మా, ఓసారిలా వస్తావా? నీతో ఓ విషయం చెప్పాలి. వాళ్ళిద్దరూ లోపలికి రాగానే చక్రవర్తి దూరంగా జరిగాడు. ఏం చెప్పలేదు, మన చక్రవర్తి గారికి కూతురంటే చాలా ప్రేమ అని గిరిజమ్మనగానే చక్రవర్తి సంతోషంగా నవ్వాడు. కరుణ మాత్రం లోపల మండిపడిపోయింది. ఏంటి కరుణ పిలిచావు? శకుంతల గొంతులో మారధ్వం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగింది. ఏం లేదమ్మా, నువ్వు తిరిగొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. చూసావా గిరిజ, నే చెప్పలేదు దీనికి నాకన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టమని. గిరిజమ్మ కరుణ పక్కన నిలబడి ఆమె తలను ఆప్యాయంగా నిమిరింది. నాకు ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం, కానీ కొడుకే పుట్టాడు. వాడికన్నా నా మీద ప్రేమాభిమానాలు ఉన్నాయా అంటే అది లేదు. ఇక మా వారి సంగతి సరే సరే. ఆయనకి ఆఫీసు క్లబ్బు తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ఇంక నాకు తోడెవరున్నారు చెప్పు? అందుకనే అంటున్నాను. కరుణైనా కొన్ని రోజులు ఇక్కడుంటే నాకు కాలక్షేపం అవుతుందని అంది. శకుంతల తాను కట్టుకున్న అమెరికన్ క్రేప్ చీర నలిగిపోకుండా జాగ్రత్తగా మంచం మీద కూర్చుంది. కరుణ, మరి కాలేజీకెలా అని అడిగింది. దాని గురించి నువ్వేం బెంగపడకు శకుంతల. ఇక్కడికి కాలేజీ దగ్గరేగా, రోజూ వెళుతుందిలే. తను చెప్పాల్సిన మాట గిరిజమ్మే చెప్పేయడంతో కరుణ అరచేతుల్లో గెడ్డం పెట్టుకుని మౌనంగా కూర్చుండిపోయింది. చక్రవర్తి సిగారు వెలిగించుకుని గదిలో పచార్లు చేస్తున్నా ఆయన చూపులన్నీ కరుణ మీదే ఉన్నాయి. ఈవేళ కాలేజీకి వెళ్ళొద్దులే, తన సామాన్లన్నీ ఇక్కడికి చేరేసుకోవాలిగా అన్నాడు. కరుణ పొరపాటును కూడా అటు చూడలేదు. ఇక వెళ్ళొస్తా కరుణ. ఎక్కడ పడితే అక్కడికి, ఎవరితో పడితే వాళ్ళతో తిరగద్దు, తెలిసిందా? జాగ్రత్తగా ముసులుకో. ఏమైనా కావాలంటే ఈ ఆంటీతో వెళ్ళి తెచ్చుకో. ఇందా, ఇది నీ ఖర్చులు కొంచెం. చిన్నపిల్లకు చెప్పినట్టుగా అన్నీ చెప్పి పరసలోంచి 500 నోట్లు తీసి కరుణ చేతిలో పెట్టింది శకుంతల. ఇంకా కొంత తీసక్కు. తనకేం కావాలంటే అది కొనుక్కుని సరదాగా ఖర్చు పెట్టుకొని. చక్రవర్తి నోటి నుంచొచ్చిన ఆ మాట వినగానే నోట్లు పట్టుకున్న కరుణ చెయ్యి బిగుసుకుంది. ఓహో, ఇది ఆయన గారి డబ్బన్నమాట. ఛీ, ఈ పాడు డబ్బు తనకేం అక్కర్లేదు అనుకుని దాన్ని తిరిగి తల్లికి ఇచ్చేసింది. నాకిప్పుడేం అవసరం లేదమ్మా, అంతగా కావాలంటే బ్యాంకులోంచి తెచ్చుకుంటాలే, ఇది నువ్వు ఉంచుకో నీ ఖర్చులకు అనేసింది. శకుంతల మొహం ఎలాగో అయిపోయింది. అది గమనించిన గిరిజమ్మ, కరుణకు ఇంకా నీ మీద కోపం పోలేదే, ఆ డబ్బు పెట్టి నువ్వే ఏదైనా కొనుక్కొచ్చేదానికోసం. అయినా కన్నతల్లంటే అదో రకమైన మమకారం ఉంటుంది పిల్లలకు. అలాంటి తల్లి ప్రేమను మరొకరితో కలిసి పంచుకోవాలంటే ఎవరూ ఇష్టపడరు. మేమొచ్చే ముందు టెలిగ్రామ్ ఇస్తాం. ఇక వస్తాం కరుణ. చక్రవర్తి ముందుకొచ్చి చటుక్కున వంగి కరుణ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఛీ అని అసహించుకుని ఆయన ముందే బుగ్గ కందిపోయేలా రగ్గుతో తుడిచేసుకుంది కరుణ. అయినా ఆయన ఏమీ అనకపోగా పకపక నవ్వాడు. అది చాలదన్నట్టు ఇద్దరూ చూస్తుండగానే శకుంతలను నడుం చుట్టూ చేయి వేసి బయటకు తీసుకువెళ్ళాడు. ఛీ, సిగ్గులేనివాడు మనసులోనే తిట్టుకుంది కరుణ. అసలు ఈయనకి దొరక దొరక తన తల్లే దొరికిందా?
ఈ వయసులో ఈ పబ్లిక్ రొమాన్స్ ఏంటి, ఈ హనీమూన్లేంటి? డబ్బు దర్పం తప్ప ఇంకేం లేని ఈయన వలలో ఈమె ఎలా పడగలిగిందసలు? ఈయన తలుచుకుంటే ఎంతకంటే చిన్న వయసు గల అందమైన ఆడది దొరకదా? తనంత కూతురున్న విధవరాలే కావాల్సొచ్చిందా ఈయనకి? ఏ ఏంటలా కూర్చుండిపోయావు? వాళ్ళు పోతే పోయారులే, మనం హాయిగా ఎంజాయ్ చేద్దాం. గిరిజమ్మ మాటతో తన ఆలోచనలకు స్వస్తి చెప్పి అటు చూసింది కరుణ. ఆమె కళ్ళల్లో దిగులు గూడు కట్టుకునుంది. ముందు నా బట్టలు తెచ్చుకోవాలి కదా ఆంటీ అంది. ఆవిడ కరుణ బుగ్గ మీద చిటికేసి, పిచ్చిపిల్ల, నా దగ్గర బోల్డు చీరలున్నాయి. నీకేది కావాలో నిరభ్యంతరంగా తీసి కట్టుకో. భోంచేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత తీరిగ్గా వెళ్ళి నీ సామానంతా తెచ్చేద్దాం ఏం అంది. కరుణ తన స్నానం వగేరా కార్యక్రమాలన్నీ ముగించి తయారై కూర్చునేసరికి గిరిజమ్మ కూడా అక్కడికే వచ్చి కూర్చుంది. వంటవగానే సుభద్రమ్మ వచ్చి పిలుస్తుంది. అంతవరకు ఏమైనా కబుర్లు చెప్పుకుందాం కరుణ నీ ప్రారంభించి. నీ బాయ్ ఫ్రెండ్ వేణు గురించి అంతా చెప్పు. నా దగ్గర నువ్వు సిగ్గుపడే అవసరం లేదు. నేను మీ అమ్మలాంటి దాన్నే అంది. మీరు మా అమ్మలాంటి వారు కారంటే అంతకన్నా దగ్గర వారు. నిజం చెప్పాలంటే మా అమ్మ ఏనాడు కన్న తల్లిలా చూసుకోలేదు నన్ను. కరుణ కంఠం అంతకంతకు పూడుకుపోవడం చూసి ఆవిడ కరుణ వీపు మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది. అలా అనుకోకు కరుణ, పాపం ఒక విధంగా చూస్తే మీ అమ్మ కూడా దురదృష్టవంతురాలే అనిపిస్తోంది. ఎందుకంటే ఆమెకు పెళ్ళైన దగ్గర నుంచి అసలు సుఖమే లేదు. తప్పు ఎవరిదైనా కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నదే లేకపోయిన తర్వాత ఇంకేం సుఖముంటుంది చెప్పు. ఆమెకు నీ మీద ద్వేషమేమీ లేదు, కానీ ఆ దొరకమైన అక్కసు మాత్రం ఉండేది. భర్త మీద అక్కసంతా నీ మీద తీర్చుకునేదేమో అంతే. నీకు నీ సుఖానికి అడ్డొచ్చేంత నీచ బుద్ధేమీ ఆమెలో లేదు. పాపం జీవితంలో కాస్త సుఖమన్నది ఇప్పుడిప్పుడే చవిచూస్తోంది మీ అమ్మ. అలాంటప్పుడు ఆమె మీద నువ్విలా కక్ష సాధించడం ఏం బాగాలేదు. పోన్లే, ఆ గొడవంతా వదిలేసి ముందు వేణు సంగతి చెప్పు. మొట్టమొదటిసారి వేణును చూసిన దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని సంగతులు పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది కరుణ. అంతా చెప్పడం అయిపోయిన తర్వాత, ఆంటీ, నేను ముందుగా వెళ్ళి వేణుకు క్షమాపణ చెప్పుకోవాలి. పాపం ఆయన రానంటున్నా నేనే బలవంతంగా తీసుకొచ్చాను. అయినా చక్రవర్తి గారు మరీ అంతగా మొరటుగా ప్రవర్తిస్తారని అనుకోలేదు నేను. ఈ మాటకు గిరిజమ్మ నుంచి ఏం సమాధానం రాలేదు. ఆవిడ గోడకున్న క్యాలెండర్ కేసి చూస్తూ తాను మౌనం వహించింది. కరుణ ఆవిడ మొహంలోకి చూస్తూ తాను మౌనం వహించింది. ఇద్దరూ అలా ఎంతసేపు కూర్చున్నారో వాళ్ళకే తెలీదు. సుభద్రమ్మ గదిలోకి తొంగి చూసి, వంటైందమ్మా, భోజనం రెడీ చేయమంటారా అనడంతో ఉలికిపడి మామూలు స్థితికొచ్చారు. రెడీ చేయి, వచ్చేస్తున్నాం అని చెప్పి ఆవిడ్ని పంపించి వేసి గిరిజమ్మ కరుణకేసి తిరిగి, ఈ ప్రేమన్నది చాలా చెడ్డది కరుణ. దీనివల్ల సుఖ సంతోషాలు ఎంతగా లభిస్తాయో అంతకు రెట్టింపు కష్టనష్టాలు ఎదురవుతాయి. ఇప్పుడు మా అబ్బాయి శ్రీధర్ సంగతే తీసుకో. వాడు రేణుక అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి వీడిని కాదని మరొకడిని పెళ్లి చేసేసుకుంది. అప్పుడు వాడి బాధను మేమేం చూడలేకపోయామనుకో. తిండి తెప్పులు మానేసి పూర్తిగా పిచ్చివాళ్లా తయారైపోయాడు. ఒక్కడే కొడుకని అతి గారాబంగా పెంచామేమో. వాడలా కృంగి కృశించిపోతుంటే మా ఇద్దరి హృదయాలు తలడిల్లిపోయేవి. అయితే వాడు మాత్రం తన స్వంత కష్టాన్నే పెద్దదిగా భావించి మా ఆరాటాన్ని ఆవేదనను అర్థం చేసుకోకుండా మాకు దూరంగా వెళ్ళిపోయాడు. మమ్మీ, నేను రేణుకను పూర్తిగా మరిచిపోయిన తర్వాత తిరిగొస్తాను అని చెప్పి వెళ్ళినవాడు ఇప్పటికి 2 ఏళ్లు గడిచిపోయాయి, ఇంకా రాలేదు. పోనీ నేనే వెళ్ళి ఓసారి చూసొద్దామంటే, మీరెవరిక్కడికి రాకండి, మనసు కుదుటపడిన తర్వాత నేనే వస్తాను అని ఖచ్చితంగా రాసేశాడు. మొన్న మా వారు ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తుంటే అలాగే సిమ్లా వెళ్ళి వాడిని కూడా చూసి రమ్మని బలవంతం చేసి పంపించాను అని చెప్పి కళ్ళల్లో ఉబికిన కన్నీళ్లను తుడుచుకుంది. కరుణ ఆవిడ వంక జాలిగా చూసింది. ఆవిడ్ని స్వాంతనపరిచే మాటలేవి ఆ సమయంలో ఆమెకు తోచలేదు. ఒక్క నిట్టూర్పు విడిచి గిరిజమ్మ లేచింది. లే కరుణ, భోంచేద్దాం పద. మధ్యాహ్నం మీ ఇంటికెళ్ళి సామాన్లన్నీ తెచ్చి పడేశాక కావాలంటే ఓసారి వేణు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు గాని అంది. కరుణ మళ్ళీ ఆలోచనలో పడింది. వేణు చాలా మంచివాడు. తనను నిజంగా ప్రేమిస్తున్నాడు. లేకపోతే తన కోసం శాంతిని వదులుకునేవాడేంటి? తన కోసం ఇంతగా పరితపించిపోయేవాణ్ణి తను నిరాశపరచకూడదు. అంతలోనే మళ్ళీ ఆలోచనలతో బుర్ర పాడు చేసుకుంటున్నావా, లేలే అని గిరిజమ్మ తొందర పెట్టడంతో లేచి మౌనంగా ఆవిడ్ని అనుసరించింది కరుణ. వంటావిడ అక్కడే ఉండి వడ్డిస్తుండడంతో వాళ్ళు తమ వ్యక్తిగత విషయాలేమీ మాట్లాడకుండా ఏవో లోకాభిరామాయణం చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేశారు. గిరిజమ్మ ఒక్కపొడి నోట్లో వేసుకుంటూ కరుణన్న గదిలోకొచ్చి, ఓ గంటసేపు విశ్రాంతి తీసుకో కరుణ, ఆ తర్వాత మీ ఇంటికి వెళదాం. మా కారు డ్రైవర్తో చెప్పి ఒక లారీ ఏర్పాటు చేసి రేపో ఎల్లుండో మిగిలిన సామాన్ కూడా చేరేసి ఇల్లు ఖాళీ చేస్తే సరిపోతుంది.
సాయంకాలం 5 దాటాక నువ్వు వెళ్ళి వేణుని చూసిరా. అప్పుడైతే అతను ఆఫీస్ నుంచి వచ్చి ఇంటి దగ్గరే ఉంటాడు. ఆ మాటలు కరుణకెంతో సంతోషాన్ని కలిగించాయి. నిజంగా మీలాంటి అమ్మాయి గనక నాకుంటే నాకీ బాధలే లేకపోయావు కదా అంది అదో రకమైన భావోద్వేగానికి లోనవుతూ. గిరిజమ్మ దగ్గరకొచ్చి కరుణ నుదుటి మీద ముద్దు పెట్టుకుని పిచ్చిపిల్ల అంటూ నవ్వింది. కరుణ చేతిలో ఓ పుస్తకం తీసుకుని మంచం మీద వాలిపోయింది. ఆమె మనసంతా వేణు గురించిన ఆలోచనలతోనే నిండిపోయింది. వేణు ఇప్పుడు ఏం చేస్తుంటాడో, ఆఫీసులో మామూలుగా పనిచేసుకుంటున్నాడో, లేక మనసు బాగలేక సెలవు పెట్టి ఇంట్లో తనలాగే బాధపడుతూ కూర్చునుంటాడో. నిన్న తన వల్ల ఎంత అవమానం జరిగింది అతనికి. పాపం గొప్పింట్లో పుట్టి ఎంతో గారాబంగా పెరిగిన అతనికి ఆదరణ, ఆప్యాయతలే తప్ప హేళన, అవమానాలు ఉంటాయన్న సంగతి కూడా తెలియని వాడికి తన మూలంగా ఎన్ని అవస్థలు. ఇక పడుకోలేకపోయింది కరుణ. లేచి కిటికీ దగ్గరికి వెళ్లి బయటకు చూస్తూ నిలబడింది. ఆఫీసులో ఫైళ్లు ముందు పెట్టుకుని అన్నిమనస్కంగా కూర్చున్నాడు వేణు. మెదడే కాక శరీరము మొరాయించడంతో ఏ పని చేయలేకపోతున్నాడు తను. రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల కళ్ళు మండుతున్నాయి. ఒళ్లంతా ఒకటే నొప్పులు. ఈ జీవిత రంగంలో మనిషి అంత నిస్సహాయుడు అనిపిస్తోంది. నిన్న ఉదయం నుంచి సాయంకాలం వరకు కరుణ వస్తుందో రాదో అన్న ఆదుర్దాతోనే గడిచిపోయింది. ఆమె వచ్చాక మనసు కొంచెం కుదుటపడ్డా తన కోరికను ఆమె మన్నిస్తుందో లేదోనన్న దిగులు. ఆమె ఒప్పుకోగానే ఆ దిగులు కూడా తీరిపోయి తను ఎంత హాయి అనుభవించాడు. తల్లి పిలవగానే లేచి వెళ్లి పేరంటాళ్ళందరికీ పసుపు, కుంకుమలు, పూలు, గంధమిస్తోన్న కరుణను చూసి ఆనందంతో మేమర్చిపోయాడు. తన అదృష్టానికి తానే పొంగిపోయాడు. కాని ఆమె ఇంటికి వెళ్లాలనగానే తన ఆనందమంతా ఆవిరైపోయింది. ఆమె తల్లి మాట ఎత్తగానే తనకే తెలియకుండా అదొక రకమైన భావం తనలో పేరుకుపోయి మనసంతా అసహ్యంతో నిండిపోయింది. తను ఎప్పుడూ ఆవిడ్ని చూడలేదు. అయినా ఆవిడంటే ఎందుకంత అసహ్యమో తనకే తెలీదు. చివరికి కరుణ బలవంతం చేస్తే కారు దిగి వెళ్ళాడు తను. మొట్టమొదటిసారిగా ఆవిడ్ని చూడగానే తనలో ఏమాత్రం గౌరవం కలగలేదు సరికదా, ఏదో తేలిక భావం కలిగింది. చూడటానికి ఎంత చిన్నావిళ్ళనిపించినా కరుణలాగే అందంగా ఉన్న తనంత కూతుర్ని ఎదురుగా ఉంచుకుని ఆవిడలా కొత్త పెళ్లి కూతురిలా సింగారించుకుని తిరగడం తనకేం నచ్చలేదు. అయినా ఆవిడెలా ఉంటే తనకేమి, తనకు కావలసింది కరుణే కదా అని మనసు నచ్చజెప్పుకునేంతలో చక్రవర్తి చేసిన గొడవ వల్ల తనకు పూర్తిగా మతిపోయింది. ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళిపోండి అని కరుణ కన్నీళ్లతో వేడుకుంటుంటే ఆమెను వాళ్ళందరి మధ్య నుంచి అమాంతం ఎత్తుకు వెళ్ళిపోవాలన్నంత ఉద్రేకం కలిగింది తనకు. కాని ఆ చక్రవర్తిగాడు ఏవేవో లీగల్ పాయింట్లు తెచ్చి తనను బెదిరించి తనను మరీ చులకనగా మాట్లాడేసరికి తనలోని అభిమానం దెబ్బతింది. ఛీ, ఈ పాడు పిల్ల వల్లే కదా తనిలా అవమానాల పాలు కావలసొచ్చింది అన్న ఉక్రోషంతో కరుణను ఆ రాక్షసుడికి అప్పగించి వచ్చేశాడు. ఇప్పుడు ఆలోచిస్తే తానెంత మూర్ఖంగా పిరికి పందలా ప్రవర్తించాడో అర్థమవుతోంది. వాళ్ల మాటలను పట్టించుకోకుండా కరుణను మళ్లీ తనింటికి తీసుకెళ్లి తల్లిదండ్రులతో జరిగిందంతా చెప్పేసుంటే వాళ్ళు ఆమెను కోడలుగా చేసుకోవడానికి నిరాకరించినా తనే ధైర్యంగా ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకునుంటే ఎలా బతకాలా అన్న భయం తనకెలాగూ లేదు. మంచి ఉద్యోగం ఉంది, బోల్డు జీతం వస్తుంది. మరెందుకు భయపడ్డాడు తను? పాపం కరుణ ఎంత బాధపడుతుందో, తనను కరుకోటకుడి కింద భావించి ఎంతగా అసహించుకుంటుందో, అసలు అన్నిటికన్నా ముందు ఆ మూక మధ్యన ఎలా ఉండగలుగుతోందో. రాత్రి తను మొహం వేలాడేసుకుని ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చినప్పుడు తనను చూసి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకున్నారే కాని తన నిజమైన బాధను ఎవరూ తెలుసుకోలేకపోయారు. అరే, వీడి మొహం చూడండి ఎలా వాడిపోయిందో, అంతలోనే ఇంత విరహ బాధైతే ఎలారా చిట్టి తండ్రి అని విజయ. అంతగా ఆమెను విడిచి ఉండలేననిపిస్తే ఇంటికి ఎందుకొచ్చావు మరి, ఈ రాత్రికి అక్కడే ఉండలేకపోయావా అని భాస్కర్. ఎరా, అమ్మాయి రానందా లేక వాళ్ళమ్మ పంపనందా? పోన్లే, ఈ మాత్రానికి అంత దిగులెందుకు, మళ్ళీ రేపు వస్తుందిగా అని తల్లి. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకుని తనను వేళాకోళం చేస్తున్నా తను మాత్రం ఎవరికీ జవాబు ఇవ్వకుండా చెవిటివాళ్ల గబగబా పైకెళ్ళిపోయాడు. బట్టలైనా మర్చుకోకుండా మంచం మీద పడి జుట్టు పీకున్నాడు. కరుణను గదిలో పెట్టి అన్నం నీళ్లు ఇవ్వకుండా చిత్రహింసలు పెడుతున్నట్టు ఊహించుకుని తలడిల్లిపోయాడు. ఏమైనా ఆ పరిస్థితుల్లో ఆమెనలా వదిలేసి రావడం చాలా పొరపాటు. తన మీద ఆమెకున్న నమ్మకాన్ని పోగొట్టేస్తుంది తను చేసిన పని అని రకరకాల ఆలోచనలతో బుర్ర వేడికిపోగా తలనొప్పిగా ఉందని సాకు చెప్పి భోజనం చేయకుండానే పడుకున్నాడు రాత్రి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కరుణను చూడాలని మనసు ఆరాటపడుతున్నా ఆఫీస్ టైం అయ్యే వరకు ఎలాగో మనసు బిగబట్టుకుని యాంత్రికంగా తన పనులన్నీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మాత్రం ఇక ఉండబట్టలేక ఆటో వేసుకుని నేరుగా కరుణ వాళ్ళింటికి వెళ్ళాడు. తలుపుకు వేలాడుతున్న తాళం చూసి నిరాశతో కృంగిపోయి వెనుతిరుగుతుంటే పక్కింటి ఆవిడ బయటకొచ్చి,
నిన్న సాయంకాలం నుంచి ఆ తాళం అలాగే ఉన్నట్టు చెప్పింది. అంటే కరుణ రాత్రంతా ఇంటికే రాలేదన్నమాట అనుకుని అక్కడి నుంచి చక్రవర్తి ఇంటికి వెళ్ళాడు. ఆటో ఆగగానే వాళ్ళ వాచ్మెన్ వచ్చి ఇంట్లో ఎవరూ లేరని, అందరూ కాశ్మీర్ వెళ్లారని చెప్పాడు. అయితే కరుణ కూడా తల్లితో కలిసి వెళ్ళిపోయిందా? పాపం వాళ్ళకి ఏం చేస్తుంది? వాళ్ళిద్దరూ కలిసి ఆమెను బలవంతంగానైనా తీసుకెళ్ళుంటారు. ఒకవేళ ఒకవేళ ఆ చక్రవర్తి ఆమెను ఎవరికైనా ముడిపెట్టిస్తేనో? ఈ ఆలోచన రాగానే తన గుండె గుబేలుమంది. పాపం కరుణ ఎంత నిస్సహాయ స్థితిలో చిక్కుకుంది. ఈ పరిణామాలన్నీ ఊహించే కాబోలు ఆమె అప్పుడే తనను దీనంగా అర్థించింది. ఆశ్రయం కోసం గువ్వపిట్టలా తన గుండెల్లో ఒదిగి ఎంతగానో ఏడ్చింది. కాని తనే నిర్దాక్షిణ్యంగా ఆమెను ఆ రాక్షసుడి బారిన వదిలేసి వచ్చేశాడు. తన చేతిలోనే ఉన్న సుందర కుసుమాన్ని చేతులారా జారి విడుచుకున్నాడు. ఆఫీసులోని గడియారం 5 గంటలు కొట్టే వరకు వేణు ఇలా ఆలోచనలతో సతమతమవుతూ తనను తాను తిట్టుకుంటూనే ఉన్నాడు. ఆఫీసు వదిలి బయటకొచ్చాక అతనికి అనిపించింది, ఊరికే ఇలా ఇక్కడే బుర్రపాడు చేసుకునే బదులు తన అక్కయ్యల దగ్గర కన్నా వెళ్లి కొన్నాళ్ల పాటు ఉండొస్తే తన మనోవేదన తీరుతుంది. అప్పటికి కరుణ కూడా తిరిగొచ్చేస్తుంది. ఒకవేళ అప్పటికి ఆమె రాకుండా ఏ సంగతి తెలియకుండా ఉంటే అప్పుడు ఉద్యోగం రిజైన్ చేసేసి అమెరికాలో ఉన్న బాబాయ్ దగ్గరికి వెళ్లి అక్కడే ఉండిపోవడం. దేనికైనా ముందు విజయ్తో సంప్రదించాలి. ఆమె ద్వారానే తనకు కరుణ సంగతులు తెలియాలి. నిన్న జరిగిన విషయాలు ఆమె కూడా తెలియదు కదా. తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా చెప్పాలి. దారిలోనే ప్లాన్ అంతా రెడీ చేసుకుని వచ్చిన వేణు ఇంటికి రాగానే కాఫీ తాగుతూ తల్లితో తను ఊరెళ్లే సంగతి చెప్పాడు. అంతలో తండ్రి కూడా రావడంతో బోల్డు లీవులు మిగిలిపోయాయని, ఇప్పుడు తీసుకోకపోతే వేస్ట్ అయిపోతాయని వాళ్ళిద్దరినీ నమ్మించాడు. శాంతమ్మ ఆ మాట విని ఎంతో సంతోషించింది. వెళ్ళిరా నాయనా, అక్కయ్యలిద్దరూ నిన్ను ఎన్నోసార్లు పిలిచారు కూడాను అంది. ఆ తర్వాత ఏదో గుర్తొచ్చి, నువ్వొచ్చేసరికి మన విజ్జి పెళ్లికి ఏర్పాట్లన్నీ జరిగిపోతాయిలే. ఆ పెళ్లి కాస్త అయిపోతే అప్పుడు నీ పెళ్లి తలపెట్టొచ్చు. నేనే వెళ్ళి కరుణ తల్లితో మాట్లాడతాలే అని కూడా చెప్పింది. వేణుకు తాగుతున్న కాఫీ గొంతులో దిగనే లేదు. తల్లి మాటకు సమాధానం చెప్పకుండా చేతిలో ఉన్న కప్పు వంక చూస్తూ కూర్చున్నాడు. అయ్యో, ఇప్పుడు విజయ్ కూడా లేదే. అదుంటే తన అక్కయ్యలకేమైనా చెప్పమని మెసేజ్ పంపేదేమో. శాంతమ్మ ఇలా అనగానే వేణు బ్రుకుటి ముడిచాడు. కాలేజీ నుంచి ఇంకా రాలేదా చెల్లాయ్ అని అడిగాడు ఆతృతగా. మధ్యాహ్నమే వచ్చేసిందిలే. కరుణ కాలేజీకి రాలేదని కూడా చెప్పింది. అంతలో భాస్కర్ వచ్చి విజయను తమతో పాటు నాగార్జున సాగర్కు పంపమని అడిగితే పంపించేశాను. వాడప్పుడే కాదు, ఇంకా శాంతి, దానికి కాబోయే భర్త, మీ అత్తయ్య అందరూ కలిసి వెడుతున్నామని చెప్పాడు. రేపటి నుంచి 3 రోజులు వరుసగా సెలవులొచ్చాయి కదా, పోనీ సరదాగా వెళ్ళిరాని అని తన మాట పూర్తి చేసింది ఆవిడ. ఆ మాట వినగానే వేణు పూర్తిగా హతాశుడైపోయాడు. కరుణ కాలేజీకి కూడా రాలేదంటే ఆమె కూడా తన తల్లితో కాశ్మీర్ వెళ్ళినట్టేగా లెక్క. ఇక విజయ్ ముందు తన గోడు చెప్పుకుని మాత్రం ఏం లాభం? టిఫిన్ ప్లేటు వేలితో తాకనైనా తాకకుండా ఉత్తి కాఫీ మాత్రం తాగేసి వెళ్ళిపోతున్న వేణు వంక ఆవిడ అయోమయంగా చూసింది. విజయ్ లేక ఏంటో ఇల్లే బోసిపోయినట్టు అనిపించింది ఆవిడకు. సరదాగా కబుర్లు చెప్తూ చిలిపి పనులు చేసి అందర్నీ ఏడిపిస్తూ సందడిగా ఇల్లంతా తిరుగుతూ ఉండేది విజయ. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రేపు పెళ్ళై అది వెళ్ళిపోతే తను ఎలా ఉంటుందో మరి. అప్పుడు వేణుకు పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకోవాలి అంతే. శాంతమ్మ బయటకొచ్చింది. తోటలో అటు ఇటు పచార్లు చేస్తున్న భర్తను చూడగానే అటు నడిచింది. ఏమండి, విజ్జు లేకపోతే అసలు ఇంట్లో ఉండడానికే విసుగు పుడుతోందండి అంది. నాకు అలాగే ఉంది. ఏం చేద్దాం మరి? నాలాగే నువ్వు ఏదైనా వ్యాపకం పెట్టుకో. ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. నేనేం వ్యాపకం పెట్టుకోనండి ఇప్పుడు. పోనీ ఏదైనా సినిమాకు వెళదాం, వస్తావా? అలాగే పదండి అంది. వేణు కుర్చీలో కూర్చుని లీవ్ లెటర్ రాయడానికి ఉపక్రమించాడు. తనను ఆవరించుకున్న ఈ ఆందోళన నుంచి బయటపడాలంటే తను వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ రాత్రికే వెళితే ఇంకా మంచిది. ఎలాగా బట్టలు సర్దుకోవడానికి బోల్డు టైం ఉంది కదా. రిజర్వేషన్ లేకపోతే ఏమైంది? ఎలాగోలా జనం మధ్యలో దూరి ప్రయాణం చేస్తే సరి. సెలవు చీటి ఇవ్వడానికి ఫ్రెండ్ ఇంటికి బయలుదేరబోతున్నంతలో తన తల్లిదండ్రులిద్దరూ ఎక్కడికో వెళ్ళడానికి రెడీగా ఉండడం కనిపించింది. వేణు, నేను అమ్మ సినిమాకు వెళుతున్నాం. తన చెవులను తానే నమ్మలేకపోయాడు వేణు. ఇదేంటి, ఎన్నడూ సినిమా పేరైనా ఎత్తని నాన్న ఇప్పుడు అమ్మని తీసుకుని సినిమాకి వెళ్ళమేమిటి అనుకొని, నేను రాత్రి ట్రైన్కు వెళుతున్నాను నాన్న అన్నాడు. అంతలోపలే మేమెలాగ వచ్చేస్తాంగా అనేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. కరుణ, గిరిజమ్మ కారులో వచ్చి దిగేసరికి ఎప్పట్లాగే తమ గేటు దగ్గర నిలబడింది పార్వతమ్మ. కరుణను చూసి నవ్వింది. ఏంటి కరుణ, నిన్ననగా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడా రావడం?
రాత్రుళ్ళు ఇలా ఇంటికి తాళం పెట్టచ్చా? ఏదో ఇరుగు పొరుగు అని మేమున్నాం గనుక కాస్త కనిపెడుతూ ఉంటామనుకో. లేకపోతే ఏ దొంగ వచ్చి ఇల్లు దోచుకుపోడు అంది. కరుణ ఆవిడ మాటలకేం సమాధానం చెప్పకుండా ఊరికే నవ్వేసింది అంతే. ఆ తర్వాత గిరిజమ్మను ఆవిడకు పరిచయం చేసింది. ఈవిడ మిసెస్ రావు గారని మా అమ్మ ఫ్రెండు. అలాగా అంటూ గిరిజమ్మను నకసిక పర్యంతం ఆ దొలా చూసి నమస్కారం అంది పార్వతమ్మ. ఆవిడకి ఎక్కువ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా గబగబా వెళ్లి ఇంటి తలుపు తీసింది కరుణ. గిరిజమ్మ ఆమెను అనుసరించి లోపలికి నడిచింది. చూసారాంటీ, ఇదే మా వాకింగ్ న్యూస్ పేపర్. ఎదుటి వాళ్లకు తనెంతో ఆత్మీయురాలైనట్టు ప్రవర్తించి మంచి మాటలతోనే వాళ్ళింటి సంగతులన్నీ అడిగి తెలుసుకుని మరో నిమిషంలో వాటిని ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లలోనూ ప్రచారం చేసేస్తుంది. ఇంకాసేపు ఆవిడ నాతో మాట్లాడుంటే ఆ విషయం మీకే తెలిసేది అని పార్వతమ్మ స్వభావాన్ని విపులీకరించింది కరుణ. అయితే అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందన్నమాట అంటూ గిరిజమ్మ నవ్వేసింది. కరుణకు కావలసిన బట్టలు పుస్తకాలు తీసి ఒక సూట్ కేసులో సర్దుకుంటూ ఉండగా వాకిట్లో మళ్లీ పార్వతమ్మ గొంతు వినిపించింది. కరుణ, అమ్మాయి కరుణ. ఆ, వస్తున్నానంటీ అని కరుణ చేతిలో పనిని ఆపేసి అటు నడిచింది. ఇప్పుడు చూస్తుండండి నా నుంచి విషయాలు ఎలా రాబట్టేస్తుందో అని వెనక్కి తిరిగి గిరిజమ్మతో చెప్పింది. కరుణ, పొద్దున్నే ఎవరో ఒక మగాయనొచ్చాడు నీకోసం. చిన్నవాడే, ఇంకా పెళ్లి కాలేదనుకుంటా. వచ్చి నన్ను అడిగాడు. నేనేమో నిన్నటి నుంచి తాళం వేసి ఉందండి అన్నాను. ఒక్క నిమిషం గేటు దగ్గరే నిలబడి ఆ తర్వాత వెళ్ళిపోయాడు. అది వింటూనే ఒంట్లోని రక్తమంతా మొహంలోకి పాకినట్టు ఎర్రగా అయిపోయింది కరుణ ముఖం. అంటే అంటే వేణు అక్కడికి వచ్చి పోయాడన్నమాట. అయ్యో, ఎంత పనైంది. అయితే చక్రవర్తి ఇంటికి కూడా తప్పకుండా వెళ్ళే ఉంటాడు. అక్కడ తాను లేకపోయేసరికి ఏమనుకున్నాడో. తను గిరిజ ఆంటీ ఇంటికి వెళ్ళినట్టు అతనికి తెలీదు. ఆ ఇల్లు తెలీదు అతనికి. ఇప్పుడెలా? తాను కూడా ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయాననుకుంటాడో ఏమో. కరుణ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. కరుణ పరిస్థితిని ఊహించలేని పార్వతమ్మ ఇంకా వాగుతూనే ఉంది. అన్నట్టు మీ అమ్మేది అసలు కనిపించనే లేదే. ఊళ్ళోనే ఉందా? ఎక్కడికైనా వెళ్ళిందా? నేనేమో ఇంకా మీరు సెకండ్ షో సినిమాకి వెళ్ళారనుకుంటున్నాను. కానీ పొద్దున చూస్తే పొద్దున్న తాళమే. అరే, ఏంటలా నిలబడిపోయావు? ఏమైనా సామాను పోయిందా? నిలువెల్లా నిస్పృహ ఆవరించుకోగా దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది కరుణ. చాలా పెద్ద వస్తువే పోయింది. దాని విలువను ఎవరో వెలకట్లేరు కూడా. ఈవిడ మాటలు ఎవరికి కావాలిప్పుడు? తన కష్టం తనకు మాత్రమే తెలుసు అనుకుంది మనసులో. పైకి మాత్రం అబ్బే ఏం పోలేదంటీ, అనవసరంగా మీకు శ్రమిచ్చామేమో అని ఆలోచిస్తున్నాను అంతే. ఇక మాటలు చాలించి ఆమె లోపలికేసి తిరగగానే పార్వతమ్మ గబుక్కున ముందుకొచ్చి, కరుణ, నేను మాట విన్నాను, నిజమేనా? మీరు ఇల్లు ఖాళీ చేస్తారట? గొంతు తగ్గించి నెమ్మదిగా అడిగింది. అమ్మో, ఈవిడ సామాన్యురాలు కాదు. అంతా తెలిసే తనకు కావాలని అడుగుతున్నట్టుంది. ఇప్పుడు తనే గనుక ఏమైనా చెప్పేస్తే ఇక వీధి వీధంతా టామ్ టామ్ చేసేస్తుంది అని ఆలోచించి, అబ్బే అలాంటిదేం లేదే. ఏం, మేముండడం మీకిష్టం లేదా అని అడిగింది గడుసుగా. అయ్యోరామా, నాకెందుకు ఇష్టం లేదు. మహారాజులా ఉండండి. కాకపోతే చక్రవర్తి గారట, అదే మీ ఇంటికి కారులో వచ్చేవారు చూడు, ఆయన్ని మీ అమ్మ పెళ్లి చేసుకుంటుందని, ఆ తర్వాత మీరు కూడా ఆయన బంగ్లాకే వెళ్ళిపోతారని మా వారి ఫ్రెండ్ చెప్పాడట. అందుకని అడిగానంతే. కరుణ గుడ్లు వెళ్ళబెట్టి చూసింది ఆవిడ వంక. తమ ఇంటి సంగతులన్నీ ఎంత త్వరగా ఎంత వివరంగా గ్రహించేసింది. నిన్న రాత్రి వరకు తనకే తెలియని విషయం ఈవిడకు ముందే తెలుసన్నమాట. తనే ఏమీ తెలుసుకోలేని పిచ్చిది. ఏమో, ఆ సంగతులన్నీ నాకేం తెలియవండి. లోపల పనుంది, వస్తా అని ఉపాయంగా తప్పించుకుని లోపలికొచ్చేసింది. పార్వతమ్మ ఉన్న చోటునుంచే ఓసారి ఇల్లంతా గలీజూసి బయట కొంగు సర్దుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పెట్టి సర్దుతున్న గిరిజమ్మ దగ్గరకొచ్చి నిలబడింది కరుణ. ఆంటీ, నేను అన్నట్టయింది చూసారా? వాకింగ్ న్యూస్ పేపర్కు అంతా తెలిసిపోయిందప్పుడే. ఆవిడ్ని బయటికి పంపేటప్పటికి తల ప్రాణం తోకొచ్చిందనుకోండి. బరువుగా నిట్టూర్చింది. తెలిస్తే తెలిసిందిలే. ఇదేం దాచే సంగతి కాదుగా. అయినా ఇలాంటి మనుషుల మధ్య ఎన్నాళ్ళు ఎలా ఉండగలిగారో మీరు? ఆశ్చర్యం వ్యక్తం చేసింది గిరిజమ్మ. ఈ రోజు సాయంకాలం ఇక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ అమలకల సభకు ఈవిడే అధ్యక్షురాలు అని నవ్వింది కరుణ. అన్నట్టు ఈవేళ పొద్దున్నే వేణు వచ్చి వెళ్లారట ఆంటీ. పాపం తాళం చూసి డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయారట. ఈ న్యూస్ పేపర్ ఎంత చెడ్డదైనా అప్పుడప్పుడు మంచి పని కూడా చేస్తుంది ఆంటీ. ఎవరింటికి ఎవరొచ్చినా నోట్ చేసుకుని వాళ్ళొచ్చాక ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. కరుణ మాటలకు పక్కపక్క నవ్వుతూ పెట్టె తలుపు మూసేసింది గిరిజమ్మ. నేను కావలసిన సామానంతా సర్దేశాను కరుణ. నువ్వు డ్రెస్ మార్చుకో. వెళుతూ వెళుతూ నిన్ను వేణు ఇంటి దగ్గర దింపుతాను. ఎంతసేపు ఉంటావు ఉండి అతను కూడా తీసుకుని ఇంటికొచ్చాయి.
అని అనగానే గిరిజమ్మ మెడను వెనక నుంచి వాటేసుకుంది కరుణ. అబ్బా, మీరంత మంచివారంటీ. అందుకనే మా అమ్మ ఫ్రెండ్స్ అందరిలోకి మీరంటేనే ఎక్కువ ఇష్టం నాకు. ఏ ఏంటిది? నేనేమన్నా నీ వేణనుకుంటున్నావా? అని ముద్దుగా గద్దించేసరికి కరుణ సిగ్గుపడిపోయి దూరంగా జరిగింది. ఇలా బొమ్మలా నిలబడితే సరిపోదు, హరియప్. కరుణ వెంటనే గులాబీ రంగు అమెరికన్ జార్జెట్టు చీర, అదే రంగు జాకెట్టు తీసుకుని 2 మినిట్స్లో వచ్చేస్తా ఆంటీ అంటూ పక్క గదిలోకి పరిగెత్తింది. ఆమె వచ్చేసరికి గిరిజమ్మ మిగతా సామాను కూడా ఎక్కడివక్కడ సర్దేసింది. ఇద్దరూ కలిసి బయటకొచ్చి ఇంటికి తాళం వేశారు. సూట్ కేసు పట్టుకున్న గిరిజమ్మను, వైరు బ్యాగు నిండా పుస్తకాలు పేర్చి పట్టుకున్న కరుణను తన ఇంటి కిటికీలకేసి కట్టెన్ సందులోంచి చూస్తున్న పార్వతమ్మ వాళ్ళిద్దరూ కారెక్కి వెళ్ళిపోగానే ఇటు తిరిగింది. అక్కడే తలదూకుంటున్న మంజుల, చూసావా, కరుణ చాలా మంచి పిల్ల అని దాంతో నన్ను పోల్చి పనిచేయడం లేదని నన్ను కోపడేదానివే, ఇప్పుడేమంటావ్ అని అడిగింది తల్లిని. కరుణ మీద ఆమెకున్న కక్షంతా ఆ మాటల్లోనే వ్యక్తమవుతోంది. ఆ తల్లి బుద్ధులెక్కడికి పోతాయి, ఎన్నాళ్ళు తల్లిదైంది, ఇక కూతురాటలు సాగుతాయి కాబోలు. నన్ను ఎంత నిర్లక్ష్యంగా చూసిందనుకున్నావు? వాడి అండ దొరికిందని మహా గర్వపడిపోతుంది అంటూ తన అక్కసంతా వెళ్ళగక్కింది పార్వతమ్మ. గిరిజమ్మ కారును వేణు ఇంటి ముందాపి కరుణను దిగమంది. నువ్వు వెళ్ళి మాట్లాడరా కరుణ, నేను ఇంటికెళ్ళి ఈ సామాను సర్ది పెడతాను. అతనికి నిన్నటి కోపం ఇంకా పోయి ఉండదు. ఎంతసేపైనా సరే దగ్గరే ఉండి కోపం కాస్త పోగొట్టి అతన్ని కూడా తీసుకునేరా. ఏం, బెస్ట్ ఆఫ్ లక్ అంటూ చెయ్యి ఊపి నవ్వుతూ కారు స్టార్ట్ చేసింది. కరుణ కూడా చెయ్యి ఊపి మెల్లగా వేణు ఇంటివైపు తిరిగింది. గేటు దాటి లోపలికి అడుగు పెడుతుంటే ఆమె గుండె దడదల్లాడింది. ఈ రోజు ఇక్కడ తనకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నిన్నటి సంగతంతా ఈ పాటికి వాళ్ళకి తెలిసే ఉంటుంది. వేణు, విజయ ఇద్దరూ తనకు ముందే చెప్పారు కూడాను, తన తల్లి పట్ల వాళ్ళ అమ్మా నాన్నలకి మంచి అభిప్రాయం లేదని. అలాంటప్పుడు ఈ పెళ్లి విషయం తెలిస్తే ఇంకెంత మండిపడతారో, ఆ మంటతో తనను ఏమంటారో. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా వేణుకు తన మీద కోపమేమీ ఉండదు. ఒకవేళ కోపమే గనుకుంటే పొద్దున్నే తన కోసం వెతుకుంటూ తనింటికి వచ్చేవాడు కాదు. ఇక విజయ సంగతి, ఆమెకైతే తన తల్లిని చూస్తే మొదటి నుంచి పడదు. పోన్లేవే, పీడ పోయింది అంటుందో ఏమో తనను చూసి. ఇలా ఏవేవో ఆలోచనలతోనూ అనుమానాలతోనూ సతమతమవుతూ అడుగులో అడుగేసుకుంటూ వచ్చిన కరుణ ఇంట్లోంచి ఏ విధమైన అలికిడి వినబడుకోవడంతో తలుపు దగ్గరే నిలబడిపోయింది. ఇంట్లో ఒకవేళ వేణు ఒకడే ఉన్నాడేమో అన్న ఊహ రాగానే ఆమెలో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. అలా అయితే ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు అని తనకు తానే ధైర్యం చెప్పుకుని లోపలికి నడిచింది. వరండా దాటి హాలు దగ్గరికి వెళ్ళగానే అవతల వైపు నడవాలో కూర్చుని కూరగాయలు తరుగుతున్న వంటావిడ కనిపించింది. ఓసారి చిన్నగా దగ్గి గొంతు సవరించుకుంది కరుణ. ఆ చప్పుడు విని ఇటు తిరిగి, ఎవరు అందావిడ. నేను కరుణని. విజయ్ లేదా ఇంట్లో? లేదమ్మా, ఊరెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరు, అందరూ బయటికెళ్లారు. వేణు లేడా అని అడగడానికి నోరు రాలేదు కరుణకు. ఆవిడ ఏమనుకుంటుందో అని భయం. నేను వచ్చానని చెప్పేయండి అనేసి వెనుతిరిగింది. ఆవిడ అలాగే అని తిరిగి తన పనిలో నిమగ్నురాలైపోయింది. కరుణ రోడ్డు మీదకొచ్చింది. చీకటి మెల్లమెల్లగా కమ్ముకుంటుంటే అప్పుడే వెలిగిన వీధి దీపాలు ఆ చీకటిని పటాపంచలు చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. కరుణ ఖాళీ ఆటోని పిలిచి ఎక్కి కూర్చుంది. ఇప్పుడేం చేయడం అన్న ప్రశ్న ఆమెను తీవ్రంగా కలవర పెట్టేస్తోంది. విజయ్ ఉంటే తన పని తేలికయ్యేది. ఇప్పుడు ఆమె కూడా లేదు, ఇక ఎలా అని ఆలోచిస్తుంటే ఒక సమాధానం దొరికింది ఆమెకు. అవును, అలాగే చెయ్యాలి అనుకుంది. అంతలో ఆమెకు మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ అతను తన కోసమే వెళ్ళాడేమో అని. మొదట గిరిజమ్మ ఇంటి అడ్రస్ చెప్పిన కరుణ ఇప్పుడు మనసు మార్చుకుని తమ ఇంటివైపు పోనిమ్మంది. అక్కడెవరూ కనిపించలేదు ఆమెకు. ఆటో దిగి పార్వతమ్మను అడగడం భావ్యంగా తోచలేదు. అక్కడి నుంచి మళ్ళీ చక్రవర్తి ఇంటికేసి మళ్లించమంది ఆటోని. అతనికి కొంచెం అనుమానం వేసి అద్దంలోంచి కరుణ మొహంలోకి చూశాడు. ఈ అమ్మాయి ఏంటి పిచ్చిదానిలా తిరుగుతోంది అనుకున్నాడు. గేటు దగ్గరే కునికిపాట్లు పడుతూ కూర్చున్న గుర్కాను, నా కోసం ఎవరైనా వచ్చారా అని అడిగింది. అతను చప్పున లేచి నిలబడి, ముజే మాలూం నహీ మేం సాబ్, మే అభి ఆయా హూ అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది కరుణకు. ఆ ఇంటికి రాత్రొకరు పగలొకరు కాపలా ఉంటారన్న సంగతి. మొహం వేలాడేసుకుని మళ్లీ వచ్చి ఆటోలో కూర్చుంది కరుణ. ఈసారి గిరిజమ్మ ఇంటి అడ్రస్ చెప్పినప్పుడు డ్రైవర్ గట్టిగానే గొణుకున్నాడు. కానీ అవేం పట్టించుకునే స్థితిలో లేదామె.